తెలంగాణకు మరో అరుదైన గౌరవం దక్కింది. కామారెడ్డి జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు బొంపెల్లి భవానీ 2026 సంవత్సరానికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా కేంద్ర విద్యాశాఖ ఎంపిక చేసినటువంటి 48 మంది ఉత్తమ ఉపాధ్యాయుల్లో తెలంగాణ నుంచి భవానీ ఒక్కరే చోటు దక్కించుకున్నారు. గాంధారి మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బాలికల విభాగంలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నటువంటి భవానీ వినూత్న బోధనా పద్ధతులతో విద్యార్థుల్లో చదువుపైన ఆసక్తిని పెంచుతూ ఉన్నారు. ముఖ్యంగా గణితాన్ని సులభంగా అర్థమయ్యేలాగా సరళమైన ఉదాహరణలు, ఆసక్తికరమైనటువంటి పద్ధతులతో బోధిస్తూ విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్నటువంటి భయాన్ని తొలగించేందుకు కృషి చేస్తున్నారు. తరగతి గదితో పాటు యూట్యూబ్ ద్వారా కూడా పాఠాలను అందిస్తూ భవానీ యూట్యూబ్ పంతులమ్మగా ప్రత్యేక గుర్తింపు పొందారు. విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటు బాలికల విద్యను ప్రోత్సహించడం, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు తల్లిదండ్రులకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లోనూ ఆమె చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు. ఆమె సేవలకు గుర్తింపుగా 2025లో రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు కూడా అందుకున్నారు. పాఠశాల విద్య, అక్షరాస్యత రంగంలో విశిష్ట సేవలు అందించినటువంటి దేశవ్యాప్తంగా 48 మంది ఉపాధ్యాయులను జాతీయ ఉపాధ్యాయ పురస్కారాలకు ఎంపిక చేశారు. వీరిలో 26 మంది పురుషులు, 22 మంది మహిళలు ఉన్నారు. సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. తెలంగాణ నుంచి ఒక్కరే ఎంపికైన భవానీ రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.